ఇక సమంతకు అవకాశాలు రావా అనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని ఆమె అభిమానులు చెప్తున్నారు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న శామ్ కు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరితో ఛాన్స్ అందుకుంది? ఉన్నట్టుండి మయోసైటిస్ అని చెప్పి షాక్ ఇచ్చింది సమంత. బెడ్ పై నుంచి యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పేసింది. అప్పటి నుంచి సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. మయోసైటిస్ నుంచి ఇప్పట్లో కోలుకుంటుందా అని ఆమె అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు. దానికి తోడు ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అమ్మడు. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసింది. మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలు తిరిగింది. పలు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు సమంత పూర్తిగా కోలుకున్నట్లే. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండటంతో పాటు తాను సూపర్ గా ఉన్నానని చెప్తూ వస్తోంది. కానీ సమంత చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అసలు సమంతకు ఆఫర్లు రావడం లేదనే ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా శామ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇలియా దళపతి విజయ్ తో నటించే ఛాన్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. గతంలో విజయ్ తో కలిసి తేరి వంటి సినిమాల్లో నటించింది శామ్. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత 1-2 ప్రాజెక్ట్ చేసి రాజకీయాలకే పరిమితం అవ్వాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో మరోసారి అట్లీతో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సమంతకు హీరోయిన్ గా అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఏదేమైనా ఇకపై సమంత మాత్రం తగ్గేది లేదన్నమాట. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.